చాలా పోటాపోటీగా జరుగుతున్న దీంట్లో మిస్టీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. తను అల మీద ఎలాగ వస్తుందో మీరే చూడండి. ప్రియే ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఎందుకు ఇలా షేక్ చేస్తున్నారు? ఇంకా కొద్దిసేపు ఉంటే ఈ వీడియో గేమ్ లో నేనే గెలిచేవాడిని తెలుసా? ఓ, నా వల్ల వీలైనంత వరకు నేను చేస్తాను బెంజమిన్. టియాకు బదులుగానే కాదు నేను తోలేది. అవును, బాగా తెలుస్తోంది. వావ్, చాలా బాగా డ్రైవ్ చేస్తోంది. జాగ్రత్తగా వెళ్ళండి అంకిల్. అలా చూడు, అల మీద ఎంత అందంగా వెళ్తోందో. మనం వెళ్ళి చేరుకునేలోగా పోటీ అయిపోతుందని నాకు అనిపిస్తోంది. ఓ ట్రాప్, నాకేమీ కనపడడం లేదు. ఇప్పుడు నా ప్రతిభ కూడా చూపిస్తాను. దాన్ని కూడా కొంచెం ఫోటో తీసుకో, సరేనా? ఏ అది పట్టుకో. ఏ నేను పట్టుకున్నాను. హే ఓ ఓ ఓ డై డై అమ్మో. తన ధైర్యాన్ని సాహసాన్ని చూపించింది ఎవరు? తనెవరు? తన గొప్పతనాన్ని చూపించింది ఎవరు? ఇప్పుడు తన ప్రదర్శనకి జడ్జెస్ ఎన్ని మార్కులు ఇవ్వబోతున్నారో మనం చూద్దాం. చాలా గొప్ప స్కోర్. టియా కన్నా తనే ముందు ప్లేస్ లో ఉంది. ఈ రౌండ్ లో ఫస్ట్ ప్లేస్ ఎవరికి దక్కుతుందో ఇంతవరకు తెలియలేదు. మొదటి స్థానమా? ఇలా చూడండి, మీరు ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారు? ఇదంతా నాకు మామూలే. ఇదే నా విజయ రహస్యం. ఎవరైనా నన్ను కాపాడండి, దయచేసి కాపాడండి. వావ్ ట్రాప్, మీరు ఇంత అద్భుతంగా ఆడుతున్నారు. వావ్, నా వ్యాంపైర్ దొరికిందా? ఒకే సమయంలో ఎన్నో పనులు చేయగలిగిన కెపాసిటీ నాలోనే ఉంది. ఓ రండి ఫ్రెండ్, చూసి చాలా కాలమైంది. ఎలా ఉన్నారు? కాలేజీ తర్వాత ఇప్పుడే మనం కలుసుకుంటున్నాం. నీలో ఎలాంటి మార్పు లేదు. అప్పుడు నీ దగ్గర ఏ వాసన వస్తున్నదో ఇప్పుడు కూడా అదే వస్తుంది. అప్పుడు కూడా ఇదే కొట్టేసుకున్నాను. నువ్వు ఏదో అక్వేరియం రన్ చేస్తున్నావు, ఇప్పుడు అది లేదా? ఏమైంది? ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు, ఎందుకంటే బిజినెస్ బాగా డల్ అయ్యింది. అది వదిలేండి. ఈ కాంటెస్ట్ అందరికి నచ్చేటట్టు బాగా చేస్తున్నారు. అవును, మీరు బాగానే చెప్పారు. ఎక్కువ స్పాన్సర్లు దొరకడం వల్ల నా బిజినెస్ బాగానే సాగుతూ ఇలా గడిచిపోతుంది. ఇంతవరకు ఎటువంటి లోటు రాలేదు. నేను మీ పెద్ద ఫ్యాన్ని. ఎప్పుడు మిమ్మల్నే గమనిస్తూ ఉంటాను. మీ టెక్నికల్ ఎవరికీ రాదు. ఇప్పుడు నేను అటువంటి టెక్నిక్లు ఏమీ చేయటం లేదు. మీరు కూడా చాలా బ్రహ్మాండంగా ఆడతారు. ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా మీరే గెలుస్తారు సార్. సంతోషం, కానీ కాంపిటీషన్ మనం అనుకున్నట్టుగా లేదు. ఈ నీటిలో మనం పోరాడలేం. హే, మీరు ఏమంటున్నారు? ఇలా చూడు, నువ్విప్పుడు ఈ ఆటకి కొత్తగా వచ్చావు. నేనిప్పుడే కొత్తగా ఆడడానికి వచ్చాను, కానీ నాకు వీటి గురించి తెలుసు. అసలు నేనేం చెప్పదలుచుకున్నానంటే, హే, నువ్వు నా స్కోర్ చూసావు కదా, ఇప్పుడు నా డాన్స్ కూడా చూడు. అలాగే నేను డాన్స్ చేస్తూ పాట పాడతాను. నేను మీ ఆటను చూసాను, చాలా సరదాగా ఉంది. ఈయన కూడా కొత్తగా ఆడడానికి వచ్చారు, నా కజిన్. ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉందో చెప్పలేం కదా. నన్ను నేనే నమ్మలేనంతగా ఆడానంటే ఆలోచించండి. నన్ను విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్తావా? నాకు ఈ చోటు నచ్చింది, కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్తాను. ఈ ట్రోఫీ దేనికో మీరు నాకు కొంచెం చెప్తారా?
ఖచ్చితంగా చెప్తాను. ఈ ట్రాఫీ ఇక్కడ గెలిచే వాళ్ళకి మాత్రమే. అసలు ఈ ట్రాఫీ టియా గెలుస్తుంది అనుకున్నాను, కానీ ఇప్పుడు మీరు ఆడే స్టైల్లో చూస్తే మీకే వస్తుంది అనుకుంటున్నాను. మీరు చెప్పింది నిజమే. నేనేమంటున్నానంటే వేరే ఖచ్చితంగా ట్రోఫీ తీసుకురాగలరని. ఇప్పుడు రెండో పోటీ ప్రారంభమవుతున్నది. అందులో మొదటిది మిస్టియా. తను ఎక్కడ ఉన్నా సరే తన బోటును తీసుకొని ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. గుడ్ లక్ టియా. అవును, గుడ్ లక్ టియా. ఈ పోటీ మన ఇద్దరి మధ్యనే. ఆ విషయం బాగా గుర్తుంచుకుని జాగ్రత్తగా ఆడు, సరేనా? ఇది ఉత్తే ఆట మాత్రమే, కంగారు పడకు. ఈసారి తను ఏం చేయబోతోందో తెలియడం లేదే. బెంజమిన్, ఆ? అక్కడ నీళ్ళ లోపల చూడు ఏముందో. అదొక పెద్ద షార్క్. అదలా అక్కడికి వచ్చింది. ఎలాగైనా మనం టియాకి చెప్పాలి. నేను ట్రై చేస్తాను, కానీ ఇక్కడికి షార్క్ ఎలా వచ్చింది? టియా, నీ వెనుక ఒక షార్క్ వస్తోంది. అందరూ నీటిలోకి బయటికి రండి. షార్క్! అందరూ నీటిలోకి బయటికి రండి. షార్క్! ఇది నన్ను వదిలేలా లేదే. ఇక్కడ ఏం జరుగుతోంది స్టీవ్? ఏమీ అర్థం కాలేదు. ఇంతవరకు ఇలాంటిది ఏమీ జరగలేదు. సరైన డెసిషన్ మనం ఇప్పుడు తీసుకోవాలి. ఏంటి? ఆ షార్క్ గురించే, ఎందుకంటే అది బాగా ఆకలి మీద ఉన్నట్టుంది. దానికి ఏం చేయమంటారో చెప్పండి స్కాలర్. అన్ని పోటీలు క్యాన్సిల్ చేయండి. నేనేమనుకుంటున్నానంటే ఆయన కరెక్ట్ గానే చెప్పారు. నీళ్ళలో షార్క్ ఉంటే అది చాలా ప్రమాదకరమే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన వల్ల ప్రజల ప్రాణానికి నష్టం రాకూడదు. మీరు చెప్పింది చాలా కరెక్ట్ ఫ్రెండ్. ఇప్పుడే నేను దీని గురించి అనౌన్స్ చేస్తాను. ఎంత బాగా వెళ్తోందో చూడు. తను షార్క్ కన్నా స్పీడ్ గా వెళ్తోంది. జస్ట్ మిస్, లేకపోతే తన పని అయిపోయి ఉండేది. ఇది చూడండి, ఆ షార్క్ కనిపిస్తోంది. ఇది ఏ బ్రీడ్? కాపర్ షార్క్. ఇది మనకి ఎక్కడ కనిపిస్తుందంటే ఒక ఆస్ట్రేలియాను ఇంకా న్యూజిలాండ్ మాత్రమే. అలా అయితే ఎందుకు ఎక్కడికి వచ్చింది? అదే నాకు అర్థం కావడం లేదు. ఒకసారి ట్రెండ్ అంకుల్ దీన్ని చెక్ చేయండి. చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఇంతకు ముందే దీని గురించి విన్నాను, కానీ ఇలాంటి స్పీషీస్ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ షార్క్ ఈ వైపు రావడానికి అవకాశమే లేదే. లేక ఈ పోటీలా కొనసాగకూడదని ఎవరైనా తెచ్చి ఇక్కడ వేసుంటారా? అలా కూడా జరగచ్చు. అలా చేయడం వల్ల ఎవరికి ఏ ప్రయోజనం ఉంది? ఇలా చూడండి, స్కైలర్ న్యూజిలాండ్ నుంచి వచ్చారు. ఒకవేళ స్కార్ కూడా వచ్చిందేమో. అలా అయితే నువ్వు ఆయన్నే అనుమానిస్తున్నావన్నమాట. అవును, ఆయన కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆయనకి దెబ్బ తగిలింది. ట్రాఫీ కోసం ఆయన అలా చేసి ఉండొచ్చు కదా. నువ్వు చెప్పేది కూడా ఆలోచించాల్సిన విషయమే బెంజమిన్. ఓకే, నేను ఇప్పుడే వెళ్ళి ఆయన చూసొస్తాను. అనుమానం వస్తే తీర్చుకోవాలి. నేనేమనుకుంటున్నానంటే నువ్వు ఆయన ఫాలో అవుతున్నావు, అంతే కదా? ఏంటి? నేను అలా కాదు. నా దగ్గర మంచి ఐడియా ఉంది. మనం ఆ షార్క్ ని పట్టుకుందాం. ఏంటి? మనం మెట్టోమాస్ లో వెళ్దాం. ఆ షార్క్ ని పట్టుకుంటామని నాకు గట్టి నమ్మకం ఉంది. మనం వెళ్దాం. ఏమైంది? మీకు మతిగానే పోయిందా? కాస్త మిస్ అయితే ఏం జరుగుతుందో తెలుసా? ఏం చేసినా ఆలోచించి చేయాలి. సరే, ఈ పోటీ ఆగకుండా జరిగితే స్టీవ్ కూడా మంచిదే. అందుకని మనం ఇది ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. మీ మంచి మనస్తత్వాన్ని నేను మెచ్చుకుంటున్నాను సుందర్ రాజా. నీకెక్కడైనా షార్క్ సిగ్నల్ తెలుస్తుందా బెంజమిన్? ఇంకా రాలా, కానీ షార్క్ ని ఇక్కడికి రప్పించడానికి ఒక మంచి మ్యూజిక్ ఉంది. ఒకవేళ ఈ మ్యూజిక్ వింటే షార్క్ వస్తుందంటావా? చూద్దామా?
ఓ, దీన్ని విని షార్క్ ఎక్కడైనా భయపడి వెళ్ళిపోతుంది. ఆ షార్క్ అసలు టేస్టే లేదు. దానికి టేస్ట్ గా ఉండడానికి మనం ఏదైనా వేద్దాం. ఓ ఏంటిది, నాకు నచ్చినవన్నీ తీసుకొచ్చావే. ఇది స్పెషల్ బర్గర్ అనుకుంటాను. ఇదంటే నాకు చాలా ఇష్టం. చూస్తుంటేనే నోరు ఊరుతోంది. తింటే ఎలా ఉంటుందో. ఇది నా ఫేవరెట్ బర్గర్. షార్క్ ను పట్టుకునే లోపల ఇది తినేస్తాను. ఇది తిన్న తర్వాత ఇంకోటి ఇవ్వాలి. దీన్ని మీరు తినకూడదు. ఇది కేవలం షార్క్ కి మాత్రమే. అలా అయితే ఇవన్నీ షార్క్ కోసమే తీసుకొచ్చారా? మనకేమీ లేవా? పోనీ ఒకే ఒకటివ్వు. ఆకలిస్తుంది. ఒకే ఒకటివ్వు. అన్ని వేసేయకు. నీ నుంచి ఎలా తీసుకుంటానో చూడు. పోనీ ఆ ఒకటేనా ఇవ్వు. ఎంత పని చేసావు. ఓ దీనికోసమే వచ్చారా? కాలికేం దెబ్బ తగలలేదే. ఇది చాలా బాగుంది, దీన్ని నాకు ఇచ్చేస్తారా? ఓ నాకు నచ్చినవన్నీ నువ్వు నేలలో వేసేసావు. ఇప్పుడు ఏమైంది? ఆ షార్క్ ఎక్కడుంది చెప్పు. షార్క్ ఎక్కడా? మన వైపు ఏదో వస్తుంది. అది షార్కే. ర్యాప్, మీరు ఆ నెట్ని రెడీ చేయండి. ముందు తినడానికి ఏదైనా నాకు ఇవ్వా. ర్యాప్. ఓకే సార్. ర్యాప్ వేయండి. ఓ జస్ట్ మిస్. మళ్ళీ ట్రై చేయండి. ట్రాప్. చివరికి నన్నెందుకు ఇందులో వేసేసారు? ట్రాప్ అలాగే పట్టుకోండి. ఫాస్ట్ గా వెళ్ళండి అంకుల్. కొత్త కొత్త సిగ్నల్స్ వస్తున్నాయే. త్వరగా అంకుల్. కాపాడండి, త్వరగా కాపాడండి. స్టడీ. నువ్వు వదలకొట్టావు బెంజమిన్. అంతా నీ వల్లే. ఇంకాసేపు ఉంటే నన్ను కూడా బర్గర్లా తినేసి ఉండేది. కాలికి దెబ్బ తగిలిందని నాతో అబద్ధం చెప్పారు. ఎందుకలా చెప్పారు? ఇక్కడ చేస్తున్నావో తెలుసుకోవచ్చా? ఇక నీకు దీని అవసరం ఉండదు. సుందర్రాజా, నేను ఒక విషయం విన్నాను. అది నిజమేనా? ఆ షార్కులు మీరు పట్టుకున్నారా? నా బర్గర్లన్నీ తినేసావుగా, కావాలి నీకు. ఓ క్రెయిన్ తీసుకురండి. చాలా మంచి పని చేశారు. దీనికి మీకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం, ఈయనే జైన్ ట్రస్లర్. ఈయన మెరైన్ బయాలజిస్ట్. నిన్న పోటీ జరిగేటప్పుడు చూశాను. ఓ ఇది నేను నమ్మలేకపోతున్నాను. ఇది ఒక రకమైన పెద్ద షార్క్. కొద్ది రోజుల క్రితమే అది అక్వేరియం షాప్ లోంచి కనిపించకుండా పోయింది. ఏంటి? కార్పొర్
ఈ షార్క్ మన దగ్గర నుంచి ఎలా తప్పించుకుంది? ముందు చెప్పండి, ఎలా జరిగింది? సారీ సార్, ఇది ఎలా జరిగిందంటే మనం ఇక్కడ పోటీ జరుపుతున్నాం కదా, ఆ సమయంలో ఈ సంఘటన జరిగింది సార్. ఏ విషయం చెప్తే మీరు టెన్షన్ అయిపోతారని మీతో చెప్పలేదు సార్, తప్పుగా అనుకోకండి. ఏమైతేనేం మళ్ళీ దొరికింది కదా, దాన్ని తీసుకెళ్లి ట్యాంక్ లో వేయండి. అవును, అక్కడ ఎలా ఈత కొడుతుంది? ఈత కొట్టడానికి చాలా చోటు ఉంది సార్, కానీ ఇది ఎవరో కావాలనే చేసినట్టుంది, కానీ అది ఎవరో తెలియలేదు సార్. అదెవరో మనం కనిపెడదాం. ఇప్పుడు నీళ్ళలో ఏ ప్రాబ్లము ఉండదు. మీరు ఇప్పుడు పోటీని కంటిన్యూ చేయొచ్చు. అవును, అది నిజమే. దాన్ని పైకి తీసుకురండి. ఏమైంది అంకుల్ జీ, ఎందుకలా ఉన్నారు? స్టీవ్ చెప్పింది కూడా కరెక్టే. అంత సురక్షిత ఉన్న చోటు నుంచి ఇది ఎలా తప్పించుకోగలదు? ఇక్కడ ఏదో ఒక విషయం జరుగుతుంది. ఇక్కడ జరిగే పోటీని ఆపాలనే ఎవరో ఈ పని చేస్తుంటారు. అది ఎవరో కనిపెట్టాలి. దీన్ని కనిపెట్టినందువల్ల మళ్ళీ పోటీ స్టార్ట్ అవబోతోంది. సరిగ్గా చెప్పావు బెంజమిన్. కానీ మనకి ఏదైనా సమస్య వస్తుందేమోనని నాకు చాలా భయంగా ఉంది బెంజమిన్. సమస్యలు ఒక పరిష్కారానికి వచ్చి రెండో పోటీని ప్రారంభించబోతున్నాం. ఇందు మూలంగా విన్నవించుకునేది ఏంటంటే పోటీదారులు వాళ్ళ బోర్డులు తీసుకుని రెడీగా ఉండాలని కోరుతున్నాం. కాలర్ని ఎక్కడైనా చూసారా? లేదు స్టీవ్, ఈ పోటీని మళ్ళీ ప్రారంభించడం తప్పని నాకు అనిపిస్తోంది. కానీ అంతకన్నా ముందు ఆ షార్క్ ఇక్కడ నుంచి బయటికి ఎలా వెళ్ళిందో కనిపెట్టాలి. నన్ను క్షమించండి సుందర్ రాజా, ఈ పోటీ జరిగే తీరాలి. పోటీకి సిద్ధంగా ఉన్నావా? నేను ఎప్పుడో సిద్ధంగా ఉన్నాను సార్. నా బోటుని చూడండి, నేను ఎంత అద్భుతంగా తయారు చేసుకున్నానో. నేను టియాకి కాల్ చేస్తాను. తను స్కైలైన్ అని ఫాలో అవుతూ వెళ్ళింది. ఏమైందో తెలియట్లేదు, ఫోన్ అస్సలు తీయట్లేదు. తన ఫోన్ అటెండ్ అవ్వట్లేదు. ఖచ్చితంగా ఏదో సమస్యలో ఉన్నట్టుంది. నాకెందుకు అనుమానంగానే ఉంది. నిన్నటి నుంచి టియా కూడా కనిపించట్లేదు. ఏదైనా సమస్య రాకముందే నేను టియాని కనిపెట్టాలి. అంకుల్ జీ, ఇటు చూడండి. నేను షార్క్ ఫోటో తీసేటప్పుడు ఒక విషయాన్ని గమనించాను. ఆగండి, మీకు చూపిస్తాను. అటు చూడండి, అదేంటి? హే, దీన్ని చూడు. నువ్వు చెప్పింది కూడా కరెక్టే. నీళ్ళ కడుగున ఏదో ఉంది. ఒకవేళ పెద్ద జైంట్ ఫిష్ అయ్యి ఉంటుందేమో. అక్కడ ఏముందో మనం ముందు కనిపెట్టాలి. ట్రాప్, బెన్ను నేను నీటికి అడుగున వెళతాం. నువ్వు వెళ్ళి టియాని కనిపెట్టు, సరేనా? ఇందులో వచ్చే సిగ్నల్స్ ని చూస్తే మీరు ఎలాగైనా వాళ్ళని కనిపెడతారు, సరేనా? దీని సహాయంతో ఎలా కనిపెట్టగలం? వాళ్ళు ఇటువైపే ఉన్నారు. ఈ రోజు నేను ఏం చేయబోతున్నానో చూడండి. ఇక్కడంతా చీకటిగా ఉంది, చూసారా అంకుల్? ఇంత పెద్ద పోల్స్ ని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. ఇలాంటి పోల్స్ ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకదు. వాళ్ళు ఏం చేస్తున్నారని మనం చూస్తే మనం దీన్ని సాల్వ్ చేయగలం అంకుల్. జిమ్, ఇప్పుడు నాకు ఒక విషయం బాగా అర్థమైంది. ఆ పోటీని ఆపింది వీళ్ళే. ముందు వెళ్ళి మనం వాళ్ళని ఫాలో అవుదాం. ఇందులో వచ్చే సిగ్నల్స్ ని చూసి వెళ్ళండి అంకుల్. వాళ్ళు దాని లోపలికి వెళ్ళిపోయారు. దొరికారు. ఆ షార్క్ ను కూడా మీరే వదులుంటారు. మర్యాదగా నిజం ఒప్పుకోండి. ఒక పెద్ద మెరీన్ బయాలజిస్ట్ ఈ పోటీని ఎలాగైనా ఆపాలని ఆయన ఈ పని చేశారు. కానీ ఎందుకు? ఆ విషయం ఆయన చెప్పేశారు కదా. ద పర్ల్స్, కోట్ల లెక్కలో వచ్చే డబ్బు. సంవత్సరాల కొద్దీ నేను ఇది ఎక్కడ దొరుకుతుందో వెతుకుతున్నాను. కొద్ది రోజుల క్రితమే పోటీ జరిగే చోట్ల ఇది ఉందని నాకు సమాచారం అందింది. ఈ విషయం ఎవరికి తెలియకూడదని ప్లాన్ చేశాను. అంటే మీరైనా షార్క్ ని వదిలి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ భయపెట్టారు, చెప్పండి. మనం ఒక ఒప్పందానికి వద్దాం. నాకు పెద్ద ఆశ లేదు. 50-50 తీసుకుందాం, ఏమంటారు? ఆయనకి ఏ సమాధానం చెప్దాం బెంజమిన్? వద్దు. దీన్ని చూస్తూ వెళ్తే వాళ్ళని కనిపెట్టచ్చన్నారు, కానీ ఎంత దూరం వెళ్ళాలి?
నన్ను వదిలేసి మీరు మాత్రం ఆడుకుంటున్నారా? సారీ ఫ్రెండ్, మిమ్మల్ని పిలవలేకపోయాం. మేమిప్పుడే ఆడుకోవడానికి వెళ్తున్నాం. కావాలంటే మీరు రండి, అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. ఖచ్చితంగా నా కొత్త స్టైల్ ని మీరు చూస్తారు కదా. అవును, నాకు దెబ్బ తగిలిందని అబద్ధం చెప్పాను, ఎందుకంటే ఈ పోటీలో పాల్గొనడం నాకు ఇష్టం లేదు. దానికి ఇంకో కారణం కూడా ఉంది. అదేంటో చెప్పమంటావా? నాకు సంబంధించినంత వరకు ఈ గేమ్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఈ సముద్రపు నీరంటే నాకు చాలా ఆశయంగా ఉంది. అందుకే ఇలా చేశాను. మీరు ఏం చెప్పినా పోటీలో పాల్గొనాలి, అదే నా కోరిక. నేను చెప్పింది మీరు వింటారనుకుంటున్నాను. ఓకే, ఈసారి మాత్రం నేను జడ్జిగా ఉంటాను. ఈ రోజు అక్వేరియం నుంచి తప్పించుకుపోయిన షార్క్ ని కనిపెట్టారు. దానికి కారణమైన వాళ్ళని పోలీసు అరెస్ట్ చేశారు. ఇందులో అసలు విషయం ఏంటంటే కొన్ని కోట్లు విలువ చేసే పర్ల్స్ ఇక్కడ ఉన్నాయి, అది కూడా నీటి అడుగున. అది కూడా ఇప్పుడే కనిపెట్టారు. ఈ పోటీ అయిన వెంటనే దాన్ని బయటికి తీస్తారు. ఇన్ని రోజులుగా మూతపడిన ఈయన అక్వేరియం ఈయన త్వరలోనే తెరవబోతున్నారు. అక్వేరియం ఓపెన్ చేసిన తర్వాత మీరందరూ అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి. ఏమంటారు? ఈ పోటీ గురించి ఏదైనా చెప్పండి. సరే సరే, ఇక్కడ పోటీ ప్రారంభమైంది, మీరే చూడండి. ఫస్ట్ ప్రైజ్ కొట్టి మీరు ట్రాఫీని పొందారు. అది నిజమే. నేను ఇప్పుడు ఒక మంచి స్టెప్ వేయమంటారా? ఓ, మీకు తెలిసింది మీరు చేయండి. ఏ అల్లల్లల్ల, ఏయ్ ఏయ్ ఏయ్